నిర్మాత సురేష్ పైన నాంపల్లి కోర్టు ఆగ్రహం వెలగక్కింది. ఫిలిం నగర్లోని డెక్కన్ కిచెన్ కూల్చివేత ఘటనలో ముగ్గురిపైన కేసు నమోదు చేశారు. అయితే విచారణకు రాకుండా కాలయాపన చేస్తున్నారని చెప్పి దగ్గుబాటి ఫ్యామిలీ పైన కోర్టు ఆగ్రహం వెలగక్కింది. నేడు కూడా విచారణకు రావాల్సిందేనని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ విచారణకు రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా కోర్టు హెచ్చరించింది. సో ప్రస్తుతానికి సుమారుగా 12 గంటలకు వస్తోంది. సో ఈ సమయానికల్లా ఇప్పటికే కోర్టుకు ముందు అటు రానా, వెంకటేష్ అండ్ సురేష్ దగ్గుబాటి ముగ్గురు హాజరు కావాల్సి ఉండేది. సో ప్రస్తుతం మరి హాజరయ్యారా లేదో తెలియదు ఇంకా కూడా. సో డెక్కన్ కిచెన్ అనేటువంటి ఆ అంశం కొన్ని ఏళ్లుగా చర్చ వస్తూనే ఉంది. సో అక్కడ కూల్చివేతకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. సో నందకుమార్ అనేటువంటి ఒక వ్యక్తి ఇక్కడ రానా దగ్గుబాటికి సంబంధించినటువంటి ఆ దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక ఆస్తిని ఆ స్థలంలో లీజ్కి తీసుకొని ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరి పక్కనటువంటి ఇంకొక ల్యాండ్ని కూడా దానికి కలిపేసుకొని దాన్ని కూడా లీజ్ తీసుకొని ఆయన పూర్తిగా కన్స్ట్రక్షన్ చేపట్టారు. అక్కడ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. సో ఒక లీజ్ అగ్రిమెంట్ పూర్తయింది, ఇంకో లీజ్ అగ్రిమెంట్ కొనసాగుతుంది. అంటే దీనిపైన ఇంకా పూర్తి క్లారిటీ లేదు, ఎలా జరిగింది ఏంటి అనేది. ఇంకా అటు వెంకటేష్ కానివ్వండి, రానా కానివ్వండి, సురేష్ చెప్పే వర్షన్ ఒకలా ఉంది. ఇక్కడ బాధితుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో నందకిషోర్ చెప్తున్నటువంటి ఆ మాటలు ఇంకో రకంగా ఉన్నాయి. సో ఏదేమైనా కూడా ఇరువురు కూడా వేరు వేరు విషయాల్లో ఒకరి వర్షన్ ఒకరు చెప్తున్నారు, ఇంకొకరి వర్షన్ ఇంకొకరు చెప్తున్నప్పటికీ ప్రస్తుతం ఈ విషయం అయితే కేసులో ఈ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ రోజు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉండేది. మరి ప్రస్తుతానికైతే హాజరయ్యారా లేదా తెలుసుకుందాం. ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. శిల్ప, సో ఏంటి ఈరోజు హీరో రానా, వెంకటేష్ అండ్ నిర్మాత సురేష్ దగ్గుబాటి కోర్టుకు హాజరయ్యారా? డెక్కన్ కిచెన్ సంబంధించిన కేసు ఎక్కడి వరకు కొనసాగింది? నందకిషోర్ ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? రైట్, డెక్కన్ కిచెన్ కేసులో ఈరోజు ఇటు నాంపల్లి కోర్టుకి ఇటు దగ్గుబాటి ఫ్యామిలీ హాజరు కావాల్సి ఉంది. కానీ వాళ్ళు హాజరవుతారా కాదనేది ప్రస్తుతం కూడా సస్పెండ్గా కొనసాగుతున్నది. మొత్తం మీద ఏదైతే ఫిలిం నగర్లో ఉన్నటువంటి డెక్కన్ కిచెన్ అనేది కూల్చివేత జరిగింది, దీనికి ప్రధాన కారణంగా దగ్గుబాటి ఫ్యామిలీనే ఇదంతా చేశారంటూ కూడా ఒకవైపు నందకుమార్ ఇటు నాంపల్లి కోర్టుని సిటీ సివిల్ కోర్టుని ఆశ్రయించడంతో వాళ్ళపైన కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నేను స్పాట్ దగ్గర ఉన్నాను. ఇది ఫిలిం నగర్లో ఉన్నటువంటి డెక్కన్ కిచెన్. దీనికి సంబంధించి గతంలో ఇక్కడ వ్యాపారవేత్త అయినటువంటి నందకుమార్కు లీజుకి ఇచ్చారు. లీజుకి ఇచ్చాక ఆయన హోటల్ని నడిపించారు. డెక్కన్ కిచెన్ అనే పేరుతో హోటల్ నడిపించారు. తర్వాత వాళ్ళకు లీజు విషయంలో ఇటు దగ్గుబాటి ఫ్యామిలీకి అదేవిధంగా నందకుమార్కి ఇష్యూస్ తలెత్తడంతో వాళ్ళు ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ పూర్తిగా కూల్ చేశారు. ఇక్కడ మన విజువల్స్లో కనిపిస్తుంది. మొత్తం కూడా ఇది కిచెన్గా మొత్తం కూడా రన్ చేసేవాళ్ళు. కానీ ఒక్కసారిగా 2022లో ఈ కిచెన్ని మొత్తం కూడా బౌన్సర్ల స్థాయి మొదట జేజెన్సీ అధికారులు లీజు పూర్తయ్యాక కూడా ఆయన వెకేట్ చేయలేదని చెప్పగా పక్కన ఉన్నటువంటి ప్లేస్ కూడా దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించి ఆ లీజ్ అనేది పూర్తయింది. కానీ ఇక్కడ డెక్కన్ కిచెన్కి సంబంధించినటువంటి లీజ్ పూర్తి కాలేదు. కానీ ఇది కూడా జిహెచ్ఎంసీ అధికారులు కొంచెం పాక్షికంగా కూల్ చేశారు. కానీ తర్వాత 2022లో మరోసారి ఇటు ఎవరైతే దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి బౌన్సర్లు ఉంటారో వాళ్ళు పూర్తి స్థాయిలో దీన్ని కూల్ చేయడంతో దీన్ని ఇంకోవైపు అటు కోర్టుని ఆశ్రయించారు. కోర్టుని ఆశ్రయించడంతో ప్రధానంగా క్రిమినల్ కేసు కింద ఒకవైపు ఇటు దగ్గుబాటి సురేష్ బాబు, అదేవిధంగా దగ్గుబాటి వెంకటేష్, అదేవిధంగా దగ్గుబాటి రానా పైన ముగ్గురు పైన కూడా కేసు నమోదైంది. వాళ్ళు కొన్ని రోజుల నుంచి ఇటు కోర్టుకి రాకుండా కాలయాపన చేస్తున్నారు. ఈ రోజు ఖచ్చితంగా ఆగస్టు మొదటి వారం రోజు ఖచ్చితంగా రావాల్సిందే అంటూ కూడా ఒకవైపు కోర్టు కూడా రావడంతో వెళ్తారా లేదా, ఇప్పటికే చాలాసార్లు కూడా కోర్టుకి రావాలి డేట్లతో సహా కూడా చెప్పింది. అయినప్పటికీ ఒకవైపు షూటింగ్ల కారణంగా మేము రాలేమంటూ కూడా చాలాసార్లు చెప్పడంతో ఈసారి ఖచ్చితంగానే రావాలి, ప్రతిసారి కూడా కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారు, ఈసారి ధిక్కరిస్తే బాగోదంటూ కూడా చాలా తీవ్రంగా చెప్పినప్పటికీ ఇప్పటి వరకు కూడా నాంపల్లి కోర్టుకి వీళ్ళు రీచ్ కాలేదు. నాంపల్లి కోర్టుకి లేకుంటే ఏమైనా నోటీస్ మరో డేట్ ఇవ్వాలి, ఏదైనా షూటింగ్ పని మీద బయట ఉన్నామని ఏమైనా చెప్పే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలిసింది. సో ఇది డెక్కన్ కిచెన్కి సంబంధించినటువంటి స్పేస్. పక్కనే మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే షెడ్స్ కనిపిస్తున్నాయో ఇది ఏదైతే రానాకు సంబంధించినటువంటి స్పేస్ మొత్తం కూడా కలిపే ఉంటుంది. కానీ లీజ్ విషయంలోనే ఇటు నందకుమార్కి అదేవిధంగా దగ్గుబాటి ఫ్యామిలీకి ఇష్యూస్ రావడంతోనే మొత్తం కూడా మొత్తం కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇటు క్రిమినల్ కేసు కింద నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. 448, 452, 458, 120B సెక్షన్ల కింద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొదట్లో
దీనికి సంబంధించి కూడా ఒకవైపు అటు జిహెచ్ఎంసీ అధికారుల సహాయంతో కూల్చేశారు. కానీ తర్వాత ఏకంగా రానా ఏదైతే వీళ్ళకి సంబంధించి దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి బౌన్సర్లే రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా అప్పటి నుంచి కూడా ఇది క్లోజ్లోనే ఉంది. డెక్కన్ కిచెన్కి సంబంధించి మొత్తం కూడా డెక్కన్ కిచెన్ అనేది రన్ అవుతూనే ఉండేది. ఇది నందకుమార్ అనే వ్యక్తికి సంబంధించింది. నందకుమార్ కొన్నేళ్ల నుండి కూడా చేస్తున్నారు. కానీ ఈ లీజు విషయంలోనే వాళ్ళకు గొడవలు రావడంతో మొదట ఇటు సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. సిటీ సివిల్ కోర్టుకు వచ్చి ఇక్కడ అక్రమంగా ఏదైతే మేము రన్ చేసినటువంటి డెక్కన్ కిచెన్ కూల్చేశారు, దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా నందకుమార్ ఇటు నాంపల్లి సిటీ సివిల్ కోర్టుకి చెప్పడంతో అనంతరం 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వాళ్ళు వెంటనే వచ్చి విచారణకు హాజరు కావాలంటూ కూడా పలుసార్లు ఒకవైపు చెప్పినప్పటికీ దాన్ని దాటవేస్తూ ఒకవైపు నందకుమార్ ఏం చెప్తున్నారు అంటే తనకు సంబంధించినటువంటి లీజ్ ఉండగానే అటు దగ్గుబాటి కుటుంబం కుప్పకూల్చింది అని చెప్పినటువంటి మాట నందకుమార్ చెప్తున్నాడు. ఆల్రెడీ లీజ్ కంటిన్యూ అవుతోంది. ఆ లీజ్ కంటిన్యూ అవ్వగానే అక్రమంగా కొంతమంది బౌన్సర్ల చేత ఇక్కడికి వచ్చి కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగించారు. ఆ కుటుంబం అంటే అక్కడ దగ్గుపాటి ఫ్యామిలీలో అటు రానాకు సంబంధించిన ల్యాండ్ ఉంది, అక్కడ వెంకటేష్ ల్యాండ్ ఉంది, సురేష్ ల్యాండ్ ఉంది. ముగ్గురి కూడా వివిధ పేర్లతో అక్కడ ఉన్నటువంటి కొంత ల్యాండ్ని ముగ్గురు పేర్లతో విభజించి ఉంది. సో దా ల్యాండ్లో ప్రస్తుతం డెక్కన్ కిచెన్ ఎవరికి ఉన్నటువంటి పేరుతో ఉన్నటువంటి స్థలంలో ఉంది. ముగ్గురిని కూడా బాధ్యులు చేస్తూ ఆ కోర్టుకు వెళ్లారు నందకుమార్. ఇప్పుడు ముగ్గురు రావాల్సి ఉందా? ముగ్గురు పైన కేసులు నమోదయ్యా? రైట్, ప్రస్తుతం ముగ్గురు పైన కేసు నమోదైంది. ఒకవైపు A1గా వెంకటేష్, A2గా దగ్గుబాటి సురేష్ బాబు, అదేవిధంగా A3గా ఇటు రానా దగ్గుబాటి కూడా వీళ్ళ ముగ్గురు కింద కూడా ప్రస్తుతం కేసు నమోదు చేసింది. ఎందుకంటే ఈ డెక్కన్ కిచెన్ అనేది నందకుమార్ అనే వ్యక్తికి లీజుకి ఇచ్చారు. లీజుకి ఇచ్చాక పక్కనే ఉన్నటువంటి మనకి ఈ కిచెన్ కాకుండా పక్కన ఉన్నటువంటి ఏదైతే షెడ్స్ కనిపిస్తున్నాయో అది కూడా దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్లేసు. అక్కడ కూడా లీజుకి ఇచ్చారు. ఆ లీజు పూర్తయింది. ఆ లీజు పూర్తయినాక దీన్ని కూడా ఖాళీ చేయాలని చెప్పారు. కానీ దీనికి టైం ఉన్నది, 5 సంవత్సరాలు పూర్తవలేదు. ఎలా ఖాళీ చేసామని అన్నప్పటికీ కూడా వాళ్ళు ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులను ఏదైతే లీజ్ అయిపోయిందో దాన్ని చూపెట్టి దీన్ని కూల్ చేయాలంటూ కూడా వాళ్ళు చెప్పడంతో వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు మొత్తం కూడా ఒకటే అనుకొని వాళ్ళు కూల్ చేశారు. కూల్ చేయడంతో ఇటు ఏదైతే వాళ్ళు కొంచెం మొదట్లో కూల్ చేసి తర్వాత ఆపేశారు. వాళ్ళు అది వేరే లీజ్ అని తర్వాత చూసుకోవడంతో వాళ్ళు ఆపేశారు. కానీ 2022లో మరోసారి ఇటు ఎవరైతే దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి బౌన్సర్లు ఏకంగా మొత్తం పూర్తిగా ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా డెక్కన్ కిచెన్కి సంబంధించినటువంటి ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా పూర్తి స్థాయిలో కూల్ చేశారు. పూర్తి స్థాయిలో కూల్ చేయడంతో వెంటనే ఇటు నాంపల్లి కోర్టు మెట్లు ఎక్కారు. ఖచ్చితంగా దీనిపైన దాదాపు 220 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఎలాంటి సమాచారం లేకుండా ఈ విధంగా కేవలం లీజు విషయంలో చిన్న ఇష్యూస్ తలెత్తడంతో ఈ విధంగా ఏ విధంగా కూల్ చేశారు ఎలాంటి సమాచారం లేకుండా అంటూ కూడా ఒకవైపు నందకుమార్ అటు సిటీ సివిల్ కోర్టులో కేసు నమోదు చేయాలంటూ కూడా అటు ఆశ్రయించడంతో 5 సెక్షన్ల కింద ప్రస్తుతం కేసు నమోదు చేశారు. అటు రానా దగ్గుబాటి అదేవిధంగా వెంకటేష్ సురేష్ బాబుకు ప్రస్తుతం వాళ్ళు ఖచ్చితంగా విచారణకు రావాలి అంటూ కూడా దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్నారు. ముగ్గురిలో ఎవరో ఒకరు వచ్చినా పర్లేదంటూ కూడా ఒకవైపు కోర్టు చెప్పినప్పటికీ ఎవరు కూడా హాజరు కాలేదు. ఈ రోజు ఖచ్చితంగా ఆగస్టు 1న ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు వాళ్ళు కోర్టుకు వెళ్ళలేదు. ఏదైనా నోటీసులు మరోసారి నోటీసులు సర్వ్ చేసి తర్వాత యాక్షన్ తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శిల్పా, ప్లీజ్ బి ఆన్ హోల్డ్, విల్ గెట్ బ్యాక్ టు అగైన్. సో ప్రస్తుతానికి డెక్కన్ కిచెన్ మీరు చూస్తున్న విజువల్స్ లో కనిపించేది డెక్కన్ కిచెన్ కి సంబంధించిన పూర్తిగా కుప్పకూల్చిన దృశ్యాలు. సో దగ్గుబాటి ఫ్యామిలీ ఏకంగా తనకి స్వయంగా లీజ్ ఇచ్చింది. ఆ లీజ్ కంటిన్యూ అవుతుండగానే ఇంకా పూర్తవక మునిపే తనకు సంబంధించిన కొంతమంది బౌన్సర్లను తీసుకొచ్చి అక్కడ కుప్పకూల్చారు. ఇది అక్కడ నందకుమార్ చెప్తున్నమాట. కానీ అక్కడ కుటుంబం ఏం చెప్తుందంటే ఇల్లీగల్ ట్రెస్ పాసింగ్. సో కొంతమంది అక్రమంగా తమ ఉన్నటువంటి స్థలాల్లోకి చొరబడి రకంగా వాళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు, కబ్జా చేయబోయారు కాబట్టే మేము కూల్చామనేది దగ్గుబాటి ఫ్యామిలీ వర్షన్గా చెప్తున్నారు. సో ఇప్పటికే పలుమార్లు కోర్టుకు హాజరు కావాలని చెప్పి వారు పిలిచినప్పటికీ ఆ కోర్టుకి దగ్గుబాటి ఫ్యామిలీ హాజరు కాలేదు. ఈ రోజు కూడా మళ్ళీ విచారణ జరుగుతోంది. ఈ రోజు కూడా హాజరు కావాల్సి ఉంది. సో 12 గంటల సమయానికి హాజరు కావాల్సి ఉంది. ప్రస్తుతానికి మరి ఇంకా అక్కడికి కోర్టు వరకు వచ్చారా లేదా అనేది ఇంకా కన్ఫర్మేషన్ లేదు. కోర్టుకు హాజరయ్యారా లేదా అనేది ఇంకా తెలియడం లేదు. సో ఏదేమైనా కూడా దగ్గుబాటి ఫ్యామిలీ రోజు రోజుకి ఈ కేసుని ఇంకా దాటవేసే ధోరణితో వ్యవహరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి మీరు రాకపోతే కనుక కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా కోర్టు హెచ్చరిస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ కేసులో అనేది.